శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ భాగస్వామ్యంతో మరి ఈ దీక్ష పూనుకున్నందుకు వచ్చినటువంటి నా అక్క చెల్లెలకు, నా అన్న తమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు అందరికి కూడా, కుల బాంధవులందరికీ కూడా కుల పేరు పేరున శిరస్సు వంచి పాదాపం తెలియజేస్తున్నా. అందరూ అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో వాస్తవం కూడా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మరి మన బతుకులు బాగుపడతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. కులాల వారిగా రాజ్యాధికారంతో పాటు కుల వృత్తులు కూడా బాగుపడాలని చెప్పేసి కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మరి వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నాం. సామాజికంగా ఇంకా మన కులాలకు కూడా చైతన్యం చేయందించినాం. కానీ ఆత్మగౌరవ పోరాటం, ఆకలి పోరాటం, ఆత్మగౌరవ పోరాటం 78 సంవత్సరాలుగా భారతదేశంలో నలిగిపోతూనే ఉన్నాం. ఈ 75 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 నాటికి కూడా ఈ కులాలకు, ఈ కుల వృత్తులను కూడా మరి ఏనాడు కూడా ఆదరించిన పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం దేశవ్యాప్తంగా మరి రాజకీయాలు మారాలి, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి బీసీలందరం కూడా, బహుజనులందరం కూడా 100 జనాభాలో 60% జనాభా ఉన్నామని చెప్పుకుంటున్నాం. ఈ జనాభా ప్రకారంగా రాజ్యాధికారం రావాలి, ఆత్మగౌరవం పెరగాలంటే మరి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మరి రాజ్యాధికారం చట్టబద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాధికారం చట్టబద్ధం రావాలంటే మరి కామారెడ్డిలో చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చి హామీ మేరకు ఎలక్షన్లపై ముఖ్యమంత్రి అయి నేటికి 20 మాసాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఏ ఒక్క రోజు కూడా మరి మేము ముళ్ళు పెట్టి తెలంగాణ జాగృతి గాని, యునైటెడ్ పూలే ఫ్రంట్ గాని నేటికి సభలు, సమావేశాలు, మరి ధర్నాలు, ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తే గాని మీకు చెల్లించినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నిజంగా కూడా ఈ జాగృతి గాని, ఈ యునైటెడ్ పూలే ఫ్రంట్ కాకపోతే ఈ బీసీపీలని ఎప్పుడో అటకెక్కించే వాళ్ళు. మాయ వెలుకొచ్చి ఏదో దున్నపోతు వచ్చి గడ్డి వేసిపోయిందంట. దున్నపోతు పోయింది, మాయమైంది, గడ్డి మాయమైంది, బీసీపీలు మాయమైంది. అది చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సామాజికంగా వెనుకబడ్డ కులాలకు కూడా రాజ్యాధికారం రావాలన్నటువంటి ఆశయంతో గత 20 మాసాలుగా పట్టు విడకుండా కవితమ్మ గారి నాయకత్వంలో మరి కలిసి పనిచేస్తున్నాం. మా యునైటెడ్ పూలే ఫ్రంట్ లో నా జాతి చాలా మంది చెప్తున్నారు, నాది పద్మశాలి బిడ్డను, నేను సామాజికంగా వెనుకబడ్డ కులం నాది, నిజాయితీ కులం నాది, కొండ లక్ష్మణ్ బాబూజీ వారసత్వం నాది. మేము ఇప్పుడు కూడా ఒక దగ్గర పనిచేస్తే ఆ వ్యక్తి దగ్గర కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్న కులం మాది, మా నిజాయితీ గల కులం. అన్ని కులాలతో పాటు భారతదేశంలో ఉత్పత్తి కులాల్లో మాది కూడా పెద్ద కులంగా చెప్పుకో కులం. ఇప్పటికి కూడా ఈ దుస్థితి రావడం కారణం ఏంటంటే పాలకుల వివక్ష, చట్టబద్ధత లేకపోవడం. యాసించడం స్థాయిలో ఉన్నాం, యాసించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో రావాలని చెప్పేసి కవితమ్మ గారి ఆలోచనతో ఖచ్చితంగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికీ మేము కూడా మరి చాలా వరకు మరి డెడికేషన్ కమిషన్ ఏర్పాట్లు కానీ, ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఇలా బిల్లు, బీసీ బిల్లు మరి చట్టసభ నుంచి, రాష్ట్ర గవర్నర్ నుంచి మరి ఏదైతే రాష్ట్రపతి పోయిందంటే దానికి కారణం కేవలం కూడా తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ అని కారణం అని చెప్పి కూడా బల్లగుద్ది నికాసుగా ఉన్నటువంటి ఉద్యమకారులుగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే మీరందరూ మాట్లాడతారు, ఇలా వాస్తవాన్ని కూడా మరి ఎప్పుడు మాట్లాడుతున్నామే అంటే నేనే మాట్లాడుకోవాలి, నాకే హక్కు ఉంది, నా చట్టం నాకు రావాలి. ఈ చట్టం రావాలంటే నీ ఆకలి తీర్చడం కోసం అన్నం పెడతా అన్న వ్యక్తిని అన్నం పెట్టొద్దు అంటే నీ ఆకలి తీరేయట్లా, నీ ఆత్మగౌరవం తీరేయట్లా. నీ ఆత్మగౌరవం తీరాలంటే ఖచ్చితంగా భోజనాలకు రావాల్సిన చట్టబద్ధంగా రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా దూడం జీగమని బరం నిన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండే 50 సార్లు కలిసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రమన్నా సోయి ఉంటే నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలనే విషయం అనుకుంటే మరి నువ్వు కూడా రాష్ట్రంలో నువ్వు చేసినట్టు ప్రతిపాదనలు తీసుకొని కూడా మరి ఎప్పుడు కూడా మాలాంటి బీసీ ఉద్యమకారులు ఎవరిని తీసుకుపోయి కూడా రాష్ట్రపతి దగ్గర కానీ ప్రధానమంత్రి దగ్గర కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎంతసేపటి కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నావు. నేనేమంటున్నా, మరి హిందుత్వం పేరుతో మా బండి సంజయ్ గారు ఉన్నాడు, నేను బలమైన హిందుత్వాన్ని, బలమైన హిందూ బీసీని, నేను బలమైన వ్యక్తిని చెప్తావు. ఎస్,
బండి సంజయ్ గారు, నువ్వు నిజమైన నికాసైన హిందూ అయితే, నికాసైన బీసీ హిందూ అయితే ఖచ్చితంగా లెక్కలు బయటపెట్టు. రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లులో మరి ఆ బిల్లులో ఏముంది చెప్పు. నిక్కచ్చిగా 56% ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా మా బీసీలెంత, మా ముస్లిం సోదరులెంత చెప్పు. ముస్లింలకు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కలపమంటుందా? 42% లేదు. కేవలం కూడా బీసీలకు ఇవ్వండి. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా ముస్లింలకు 4% ఇచ్చింది. అదేవిధంగా అలాగిస్తున్నావా? ఎట్లు ఇస్తున్నావు చెప్తలేవు. నువ్వు చెప్పకుండా మేము కూడా మతపర బిల్లు వ్యతిరేకమంటున్నావు. మతపర బిల్లు వ్యతిరేకమా లేకపోతే చీకటి ఒప్పందంలో భాగమా? ఏదైతే రేవంత్ రెడ్డి గారు నీకున్నట్టు చీకటి ఒప్పందం భాగమా? అది బయట కొట్టాల్సిన అవసరం ఉంది. అది బయట కొట్టకపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా వాస్తవానికి కూడా ఈ 2 days బ్యాక్ ధర్నా చేసిరు. సిగ్గుశరం ఉండాలి కనీసం కూడా. వాస్తవానికి కూడా కులాలకు కుల లెక్కలకు కూడా వ్యతిరేకం అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ, కులాల లెక్కలకు వ్యతిరేకం చెప్పిన బీజేపీ పార్టీకి సిగ్గుశరం లేకుండా మరి ఆయన వాస్తవాన్ని కూడా మేము బీసీలకు వ్యతిరేకం చెప్పుకోవడం కోసమే బీసీలకు రావాల్సినటువంటి అధ్యక్ష పదవిని కూడా ఒక ఓసీ అగ్ర కులాలకు ఏం కూడా అగ్రవర్ణాలకు ఏం కూడా అది కేవలం కూడా మీరు బీసీలని అనగొక్కే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ బీసీని ఓటు బ్యాంక్ గా మారుకునే అవకాశం ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీ కదా. మరి ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుల పదవి నీ చేతిలో పెన్ను ఉంది. అధికారం ఇస్తే అధిక అధ్యక్షుడు అవుతాడు. మాకెందుకు అధ్యక్షుని పదవి ఇవ్వలేదు అంటే నీ స్వార్థం కష్టంగా అవపడుతున్నది. నీ ఆర్ఎస్ ముసుగు కనిపిస్తున్నది. మేము గుర్తిస్తున్నాం. నీ దగ్గర బిల్లు బీసీ బిల్లు పెట్టాలని ధర్నా చేస్తావు కదా. నీ రాష్ట్రపతి నువ్వు నియమించిన వ్యక్తే కదా. నీ రాష్ట్రపతి నియమించిన వ్యక్తే, నీ గవర్నర్ నువ్వు నియమించిన వ్యక్తే. మరి బీసీ బిల్లులో ఏం లోపాలున్నాయి చెప్పకుండా కాలయాపన చేస్తూ సుప్రీంకోర్టు ముట్టికాయేసి 90 రోజు కాల పరిమితిలో నీ దగ్గర బిల్లు ఆగొద్దు అని చెప్తున్నా. మరి ఆపడానికి కారణం ఏంది? బీసీలు అన్యాయం చేయడమేనా? బీసీలను మోసం చేయడమేనా? మేము బీసీలో పాలకులకు మారవా? దేశానికి బలహీనం బీసీలు బలహీనలు కాదు, బలవంతులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బలవంతులం మేమందరం కూడా బీసీలము. చట్టబద్ధంగా అధికారాలు చేపట్టే హక్కు కూడా మా బీసీలకు ఉన్నది. మీరు కూడా ఒక ఆయన అంటాడు దేశానికే ఏ ప్రధానమంత్రి ఇచ్చినా అంటాడు. ప్రధానమంత్రి ఇచ్చినావు, ఏమి ఇచ్చినావయ్యా? పెన్ను మాకింగ్ ఇచ్చినావు. ఇంకో దగ్గర ఉంది సిర మాత్రం నీ ఆర్ఎస్ఎస్ కాడ అగ్రకులాల కాడ ఉంది. నీకు ఇంకు పెడితేనే ఈ పెన్ను పడుతుంది. పెన్ను పడే అవకాశం రావాలంటే నా బీసీలకు హక్కు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకో మాట చెప్తున్నా. ఇదే మాట మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఊతాంపుడు ఉపాయాలు పెట్టేసి బట్టగాల్చి మీదేస్తే పాపం మా కవితమ్మ ఊకే కొడుస్తుంది, పోయి కర్రబెట్టి పడుస్తుంది. కవితమ్మ ఒక మాట ఆ మాట ఈ మాట అంటే ఇంట్లో కూర్చుంటది. ఇక నేను బీసీ బిల్లు పక్క పెట్టు, మా బీసీల పుణ్యమాని నేను మాత్రం బీసీసీ ప్రధాన అయినా ఆ బీసీ పప్పం గడుపుకుంటా అని చెప్పి అనుకుంటున్నాం మహేష్ కుమార్ గౌడ్ గారు. మేము చెప్తున్నాం ఈ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీసీ అధ్యక్ష పదవి రావడం కారణం కూడా బీసీ ఉద్యమాల కారకడం, దాంట్లో కవితమ్మే కారణం అని కూడా బల్ల గుర్తు చెప్తున్నా ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్. ఎందుకు చెప్తున్నంటే మేము ఉద్యమాల్లో ఆనాడు చెప్తున్నాం కదా కవితమ్మ ఎక్కడుంది, జైల్లో ఉందని చెప్పినావు. లేదు కన్ను ఉంటే తెలుసుకో. ఒక పీసీసీ అధ్యక్షుడు అయితే నీ పక్కన పిఆర్ఓలు ఉంటే రికార్డు తీసి చూసుకో. 2023 ఆగస్టులోనే బీసీ ఉద్యమానికి నాంది పలికినాము. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు ఉద్యమం నాంది పలికినాము. అదేవిధంగా నీకు పీసీసీ పదవి రాలే. జనవరి మాసంలోనే కామారెడ్డి డిక్లరేషన్ అమలు కావాలని చెప్పేసి నీ స్పీకర్ మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి దగ్గర వేసి మేము నివేదిక ఇచ్చుకున్నాము. అది మర్చిపోయినామా? అది సోయలేదా? బీసీ బిల్లు కోసం కవితమ్మ చిత్తశుద్ధి ప్రశ్నించాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి పదే తెలుస్తున్నా. ఇంకో మాట చెప్తున్నా. మహేష్ కుమార్ గౌడ్ గారు నిజంగా నువ్వు బీసీ బిడ్డవైతే, నువ్వు గౌడన్న బిడ్డవైతే నిజాయితీగా ఒప్పుకో. బీసీలకు అధికారం ఇస్తావా ఇయ్యవా? చట్టబద్ధంగా అధికారం ఇవ్వాలనుకుంటే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ని బయటపెట్టు. కవితమ్మ గానీ యూపీఎఫ్ కోరుకుంటున్నట్టుగా మేమేమంటున్నాం, కులాల వారి లెక్కలు గ్రామాల వారికి పెట్టమంటున్నాం. ఎందుకు ఏర్పాటు పెడతలేవు ఇప్పటికి కూడా? ఈ బీసీ బిల్లులో ఏముంది చెప్పకపోవడానికి కారణం ఏంది? ఈ చీకటి బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి చీకటి ఒప్పందం ఏందని చెప్పి కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది ఖాయం. ఇంకో మాట చెప్తున్నా. వాస్తవాన్ని కూడా కవితమ్మ అంటే ఏదో పాపం జాగృతి వేసుకొని 4 కండువలు వేసుకొని పిల్లలు తిడుతున్నట్టుంది. జాగృతి కవితమ్మ అంటే ఒక ఆశయంతో ఉన్న వ్యక్తి, ఆలోచనతో ఉన్న వ్యక్తి, ఆశయాలు నెరవేతంగా సామాజిక కోణంతో ఆలోచించే వ్యక్తి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయమని చెప్పి 48 గంటలు దీక్ష చేసినటువంటి వీర వనితగా గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, ఆడపడుచుల బతుకమ్మని అంతరించిపోతున్న పండుగని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన కవితమ్మ. ఈ విషయాలు మర్చిపోయి కేవలం కూడా
అవకాశం కోసమో అవసరాల కోసం మాట్లాడి కవితమ్మను చిన్న చూపేయాలని ప్రయత్నం చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ పార్టీ నాయకులని చెప్తున్నా. మేము బీసీలమంతా కూడా సబ్బన్న కులాలంతా వెంట ఉంటాం. కొంతమంది మాట్లాడుతున్నారు, మా జిల్లా నాయకులు కావచ్చు, ఇంకో నాయకులు కావచ్చు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాస్తవాలు కూడా మాలాంటి బీసీలందరం కూడా మోసపోయినాం. మేము కూడా రాష్ట్రంలో జిల్లాలో రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేసినాం. మేము నిష్కాసన ఉద్యమకారులుగా పనిచేసినాం. మా నల్గొండ జిల్లాలో రాజకీయాల్లో బీసీల అణచివేత కారణం కూడా నువ్వే అని కూడా చట్టబద్ధంగా చెప్తున్నా, గల్లేగా చెప్తున్నా. నేను నీ విషయాలు చెప్పాలనుకుంటే బట్టబయలు చేయాలనుకుంటా, నీ బట్టబయలు అవుతాయి ఖచ్చితంగా. ఎవరైనా కానీ నువ్వు నిజంగా నికాసైన బీసీ ఉద్యమానికి తోడ్పాటు విధంగా నువ్వు కూడా బీసీ బిల్లుకు ముందుండి నేను కూడా బీసీలకు అధికారానికి ఇవ్వడానికి ముందు నడుస్తా అని చెప్పాల్సిన అవసరం పోయి ఆరోపణ చేయడం అది కూడా చట్టబద్ధం కాదు. రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు చేస్తే